ఈ సాంబార్ ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పుని వేసుకొని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. కందిపప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. కందిపప్పులోకి ఆయిల్ వేసుకుంటే కందిపప్పు తొందరగా ఉడుకుతుందండి. 4 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు మ్యాష్ చేసుకోండి. వెజిటేబుల్ వేసి చింతపండు రసం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాంబార్ పొడి, రుచికి తగినంత సాల్ట్, వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ సాంబార్ పొడి, 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకొని సాంబార్లోకి వేసుకోండి. సాంబార్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మా పిల్లలు వెజిటబుల్ కర్రీస్ చేస్తే తినరండి. ఇట్లా సాంబార్లోకి వేసి చేస్తే ఇడ్లీలోకి బాగా తింటారండి మా పిల్లలు. ఈ సాంబార్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.